దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో కోనరావుపేట మండల కేంద్రంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమ్మెకు ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లవాల స్వామి హాజరయ్యారు. అలాగే సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, హైడ్బా జిల్లా కార్యదర్శి విమల, యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం నేతలు వరలక్ష్మి, జమున, గ్రామ పంచాయతీ సంఘం గోపాల్, శ్రీనివాస్, హమాలి సంఘం రాజు, సురేష్, మధ్యాహ్న భోజన సంఘం కవిత, వసంత, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సంతోష్ నాయక్ తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. పేద పిల్లలే కదా, వాళ్ళందరూ స్కూల్లో పనిచేసి చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు. అటువంటి వాళ్ళకి ఏదో ఇంత గుడ్డు పెట్టి పోషకాహారాలు పెట్టాలని బిల్లులు రాకపోతే ఆమె ఏం పెడతారు? మిడ్ డే మీల్స్ ఎన్ని రోజులు పెడతారు సొంత ఖర్చులు పెట్టి? ప్రభుత్వం నుంచి బిల్లులు రావట్లే. ప్రభుత్వం అంటే మళ్ళీ మీరు స్టేట్ గవర్నమెంట్ అనుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఒక పార్ట్ ఇది. అట్లాగే ఆశాలు ఉన్నారు. ఆశాలు గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి, గర్భిణీ ధరించిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు వాళ్ళదే బాధ్యత. డెలివరీ అయితే తప్ప వాళ్ళకి నెలకి 8,000, 9,000 వచ్చే పరిస్థితి లేదు. అంటే ఫిక్స్డ్ వేతనం ఇమ్మని అడుగుతా ఉన్నారు వారు. గతంలో కూడా 105 రోజులు సమ్మె చేశారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఒక స్లోగన్, నాకు బాగా ఆశలంటే గుర్తొచ్చేది, ఆశా గాజులు గల్లుమనే, కేసీఆర్ గుండె జల్లుమనే. అంతేనమ్మా, ఇంకా ఉన్నదా? ఈ స్లోగన్ వింటేనే కేసీఆర్ గుండెలో జల్లుమనేది. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నది. కనీసం మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఇవ్వండి. వృద్ధాప్యం 60-70 సంవత్సరాలు వచ్చింది, ఏ పని చేసుకోలేము, మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఇస్తే గవర్నమెంట్ నుంచి, వెల్ఫేర్ బోర్డు నుంచి మాకు 5,000, 6,000 వస్తాయి అని అంటే అది చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఇక గ్రామ పంచాయతీ కార్మికులు చెప్పనక్కర్ల పని లేదు. ఇంతకు ముందు నాకు ముందు మాట్లాడిన ఆయన ఏం పేరు అయింది, శ్రీనివాస్ మాట్లాడాడు. కుక్క చచ్చిపోయిన ఆయనే తీయాలి, పిల్లి చచ్చిపోయిన ఆయనే తీయాలి, ఎలక చచ్చిన ఆయనే తీయాలి, మోరీలు ఆయన్ని క్లీన్ చేయాలి. ఒక వారం రోజుల పాటు గ్రామ పంచాయతీ కార్మికులు మోరీలు కనుక క్లీన్ చేయకపోతే మనం ఇంట్లో డోర్లు కూడా తీసుకోలేము. అంత గప్పు కంపొస్తా ఉంటుంది మన మోరీలు తీయకపోతేను. అటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఏమిస్తున్నాం మనం? ఏమి ఇచ్చినా తక్కువే వాళ్ళకి. మనం స్నానాలు చేస్తా ఉంటాం, ఆ మోరీ నీళ్ళు వస్తాయి, అన్ని రకరకాల, అసలు మొత్తం గంధపాని అంటాం కదా, అట్లాంటి నీళ్ళన్నీ కూడా మోరీల్లో వస్తే అటువంటి సాఫ్ చేస్తూ ఉంటారు, రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు, రకరకాల కనుక ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళకి ఏమి ఇస్తా ఉన్నా? వీళ్ళని అంటరాని వాళ్ళలా చూస్తూ ఉంటాం మనం. అంటరాని వాళ్ళు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు పక్కకి వెళ్తే మనకు కూడా మైలు పడుతుందేమని జాగ్రత్తగా తప్పించి తిరుగుతూ ఉంటాం. వాళ్ళు లేకపోతే గ్రామాలు ఏమైతాయి?